హాయ్ అండి, ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దామా. ముందుగా కాకరకాయల్ని సన్నగా ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. దీంట్లో సాల్ట్ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు బాగా కలపాలి. కాకరకాయల నుంచి వాటర్ అనేది బయటికి వెళ్ళిన తర్వాత కాకరకాయలని కడిగేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇలా బయటికి రావాలి వాటర్ అనేది. ఇప్పుడు దీన్ని కడిగేసి పక్కన పెట్టుకోవాలి. ఈ కాకరకాయలకి మీడియం సైజు ఆనియన్, 2 పచ్చిమిర్చి తీసుకున్నా. నేను చేసేది తక్కువ క్వాంటిటీ కాబట్టి 1 ఆనియన్, 2 పచ్చిమిర్చి మాత్రమే తీసుకున్నా. ఎక్కువ క్వాంటిటీ వేస్తే ఎక్కువ తీసుకోవాలి. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత దీన్ని వండుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బండి పెట్టుకున్నాండి. ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలి. కొంచెమే కదా, ఆయిల్ కొంచెం తక్కువే పడుతుంది, మరి ఎక్కువ ఏం పట్టదండి. ఇప్పుడు పచ్చిమిర్చి, ఆనియన్ కూడా వేసుకున్నాం. మంచి ఫ్రై చేయాలి. వీటిని కలుపుకుంటూ మంచి ఫ్రై చేయాలి. ఫ్రై కావడానికి ఒక 2 నిమిషాలు పడుతుంది. చూసారు కదా ఎట్లా ఫ్రై అవుతున్నాయో. బాగా మాడిపోకూడదు. ఈ స్టేజ్లోనే కొంచెం పసుపు వేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి నీళ్లు తీసేసి పక్కన పెట్టుకున్న కాకరకాయలను వేసుకున్నాము. మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కలిపేసుకొని కొంచెం ఆయిల్ ఉంటేనే క్రిస్పీగా అవుతాయి ఇవి, కాబట్టి కొంచెం పడుతుందండి ఆయిల్. ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఒక 2 నుంచి 5 నిమిషాలు, అది కూడా లో ఫ్లేమ్లో. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. లో ఫ్లేమ్లో టర్న్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేస్తుందండి. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. 2 మినిట్స్ తర్వాత ఇట్లున్నాయి. దీంట్లోకి వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం. 2 మినిట్స్ తర్వాత వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను. మంచిగా కలుపుకోవాలి బాగా. 2 మినిట్స్ కాదు, 3 మినిట్స్ పట్టినట్టుంది వెల్లుల్లి వేసుకునేసరికి. ఇప్పుడు బాగా కలుపుకున్నాం కదా, ఇందులో సాల్ట్, కారం యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడే సాల్ట్ వేసుకుందాం, కొద్దిగా కారం. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లోనే 2 to 3 మినిట్స్ ఉంచుకోవాలి. దాని తర్వాత కొంచెం కొత్తిమీర వేసి దింపేసుకోవాలి. చూద్దాం 2 to 3 మినిట్స్ తర్వాత ఎట్లుంటుందని. 2 నిమిషాల తర్వాత మూత వేసి చూస్తే కాకరకాయ మంచి ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. అయిపోయింది. కొత్తిమీర కలిస్తే అయిపోతుంది. అంతే. అయిపోయింది. 1 నిమిషం నుంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీ కాకరకాయ ఫ్రై రెడీ. పప్పులకి బాగుంటుంది కాంబినేషన్, లేదు రైస్తో తిన్నా కూడా బాగానే ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్, డూ లైక్, షేర్ అండ్ కామెంట్.
ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అయిపోయిందండి, ఇప్పుడు ఆఫ్ చేసుకోవాలి అంతే.